ఇక్కడ 7 మంత్స్ నుంచి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాము. ఇంకెక్కడ ఉంది ఆయుర్వేదం అని అనుకుంటే ఇక్కడ గిద్దలూరులో ఉందని తెలుసుకొని వచ్చాము ఇక్కడికి. ముందు వరకు టాబ్లెట్స్ ఇచ్చారు, ఇప్పుడు లిక్విడ్స్ ఏదో ఇస్తున్నాము, మార్పు వస్తుంది అన్నారు. మీ సిస్టర్కి ఏం ప్రాబ్లం ఉంది సార్? ఏ కారణం చేత వచ్చారు? బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చాము సార్ ఇక్కడికి. ఫస్ట్ పునర్జనకి వెళ్ళాము మేము. ఫస్ట్ నుంచి మా సిస్టర్కి ఇంగ్లీష్ మెడిసిన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కీమో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని, దానివల్ల ప్రాబ్లం ఉంటుందని ఆమెకి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. అట్లని పునర్జనకి హైదరాబాద్లో పునర్జనకి వెళ్ళాము. 1 మంత్ వాడాము. అది తర్వాత ఇక్కడ ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు స్కాన్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వచ్చాము. పర్లేదు, కొంచెం సమ్ బెటర్, అంతా మొత్తం క్యూర్ అవ్వలేదు కానీ సమ్ బెటర్ అని చెప్పారు సార్. ఇప్పుడు అంటే ఒక 100%లో ఎంతవరకు క్యూర్ అయిందంట? ఒక 20% వరకే క్యూర్ అయింది అని అన్నారు. అంటే కొత్తగా ఏమీ రాలేదు, ఉన్నది ఇంక్రీజ్ అవ్వలేదు అని చెప్పారు మెడిసిన్ వల్ల. ఈసారి మెడిసిన్ మార్చిస్తున్నాము. లిక్విడ్ ఇంతకుముందు వరకు టాబ్లెట్స్ ఇచ్చారు, ఇప్పుడు లిక్విడ్స్ ఏదో ఇస్తున్నాము, మార్పు వస్తుంది అన్నారు. బ్రెస్ట్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడే ఒక లిక్విడ్ ఏదో ఇచ్చారు ఒక 10 minutes బ్యాక్. దానివల్ల కొంచెం పెయిన్ తగ్గింది ఇప్పుడే ఇవ్వటం వల్ల. ఇంకా అది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. అంటే ఈ ప్లేస్ గురించి మీకు ఎలా తెలిసింది? అంటే ఇక్కడ ఈ డాక్టర్ గారు ఉంటారు, ఈ ప్లేస్లో ఎలాంటి క్యూర్ చేస్తారని అంటే మీకు ఎలా తెలిసింది? సోషల్ మీడియా ద్వారా తెలిసింది లేదా ఫ్రెండ్స్ ద్వారా? ఆయుర్వేదం అయిపోయి మా సిస్టర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపింది. ఇంకెక్కడ ఉంది ఆయుర్వేదం అని అనుకుంటే ఇక్కడ గిద్దలూరులో ఉందని తెలుసుకొని వచ్చాము ఇక్కడికి. రేడియేషన్ మాత్రం తీసుకున్నాము, ఒక 10 days రేడియేషన్ తీసుకొని పునర్జనకి వెళ్ళాము. పునర్జన వాడే ఒక 1 month వాడాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము. అయితే సార్ని ఫస్ట్ టైం కలిసాము. ఒక 2 months నుంచే ఈ గడ్డ బాగా మెత్తబడిపోయి దాని నుంచి ఇది బ్లడ్ అవి రావటం వల్ల బాగా పెయిన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ పెయిన్కి సంబంధించిన వరకు ఇప్పటి వరకు ఏం వాడలేదు. ఇప్పుడు సార్ని కన్సల్ట్ అయినాక ఏదో లిక్విడ్ ఇస్తాము, వెంబటే క్యూర్ అవుతుంది అని చెప్పి ఆ లిక్విడ్ ఇచ్చారు. ఇప్పుడే 10 minutes బ్యాక్ ఇచ్చారు. కొంచెం రిలాక్స్గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కార్లో పండుకొనే వచ్చాము మేము. ఈ మెడిసిన్స్ వేసుకున్నప్పటి నుంచి అంటే ఆవిడ నార్మల్ వర్క్స్ అది చేసుకోగలుగుతుందా? వర్క్ ఆమె చేసుకుంటుంది. ఎస్ అండి, మీ సిస్టర్కి తొందరగా క్యూర్ అవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.